ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఏపీ ఛాంబర్స్ సెంట్రల్ జోన్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఫిబ్రవరి 24వ తేదీ 2026 శ్రీ కన్వెన్షన్ సెంటర్ నెల్లూరులో ఘనంగా నిర్వహించబడింది. పారిశ్రామిక వాణిజ్య రంగాల ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు ఆహ్వానిత అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ చైర్మన్ గా డాక్టర్ రొటేరియన్ ఏకేఎస్ ఒమ్మినా సతీష్ బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్లుగా శ్రీమతి సక్కు మాధవి మరియు శ్రీ జి విజయ్ కుమార్, జోనల్ సెక్రటరీగా శ్రీ ఆర్ నవీన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా మరియు సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ శ్రీ ఆనంద్ కుమార్, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి హాజరై క్రొత్త బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి ఏపీ ఛాంబర్స్ వహిస్తున్న పాత్రను వారు ప్రశంసించారు. కార్యక్రమాన్ని ఈవెంట్ చైర్మన్ శ్రీ గాంధం శెట్టి గోపాల్ సమన్వయం చేయగా, ఎన్డీసీసీఐ జనరల్ సెక్రటరీ శ్రీ కొండా శేఖర్ రెడ్డి, ఎన్డీసీసీఐ సభ్యులు ఎస్కే అజీజ్ సహకరించారు. సమగ్ర ప్రణాళికతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. నూతన బృందం నాయకత్వంలో సెంట్రల్ జోన్ వాణిజ్య పారిశ్రామిక రంగంలో మరింత పురోగతి సాధిస్తుందని సభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారు. సెంట్రల్ జోన్ చైర్మన్ గారు, అలాగే సక్కు మాధవి గారు సెంట్రల్ జోన్ వైస్ చైర్పర్సన్ గారు, గద్దె విజయ్ కుమార్ గారు సెంట్రల్ జోన్ వైస్ చైర్పర్సన్ గారు, ఆర్ నవీన్ రెడ్డి జోనల్ సెక్రటరీ గారు, అలాగే డాక్టర్ ఆర్ మమతా గారు జోనల్ చైర్మన్ ఉమెన్స్ వింగ్ సెంట్రల్ జోన్. నేను చెప్పింది రిపీట్ చేయండి. వ్యాపారస్తుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ యొక్క సభ్యుల సలహాలను సూచనలను పరిగణలోకి తీసుకుని సెంట్రల్ జోన్ పరిధిలోని వ్యాపార సభ్య సంఘాల అభివృద్ధిలో భాగస్వామ్యంతో వ్యాపారస్తుల ఐకమత్యానికి కృషి చేస్తామని సెంట్రల్ జోన్ మరియు రాష్ట్ర స్థాయి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గాలతో మమేకమై మన వాణిజ్య పరిశ్రమల మరియు వ్యాపార రంగాల సమస్యలను సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించడానికి కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ అండి. పరిశ్రమలు పెట్టే వాళ్ళకి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరగడానికి You know what happened, Honorable Prime Minister, during the COVID phase, first, second and third wave of COVID, Kartavya Bhavan has come. Recently, Kartavya Bhavan, Honorable Prime Minister, in all central government offices are being located in Kartavya Bhavan at one place. And all these Kartavyas, 1, 2, 3, would be implemented from Kartavya Bhavan from Delhi, respective secretariat from the respective state. Third Kartavya, to ensure that every... He is the founder of Managing Director Vijaya Krishna Auto Food Processing Private Limited, VK Pulps, a leading aesthetic fruit pulp enterprise, a seasoned agri-industry entrepreneur driving integrated sourcing, global quality standards and international market expansion. He is introducing G. Vijay Kumar Garu, the Vice Chairman for Central Zone AP Chambers.
ఒకప్పుడు తిరుపతి లడ్డూల మీద కూడా నాట్ ఎనీమోర్. అండ్ అంతిమ యాత్ర కూడా ఒక ఈవెంట్గా చేస్తే జిఎస్టీ పడుతుంది. కోట్ల మంది భారతీయులు ప్రతిరోజు తమ ఉపయోగించే వస్తువులో కానీ మరి తీసుకునే సేవలో కానీ పన్ను కడుతుంటే పన్ను కట్టే వాళ్ళ సంఖ్య ఎంతో తెలిసిన జిఎస్టీ చట్టం వచ్చినప్పుడు 17 రకాల పన్నుల్ని 33 రకాల సెస్సుల్ని మెర్జ్ చేసి ద దెన్ హానరబుల్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక బటన్తో పోర్టల్స్ ఆఫ్ పవర్ పార్లమెంట్లో మిడ్ నైట్ ఈ జిఎస్టీ, వాట్ ఈస్ జిఎస్టీ? హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ సెడ్ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్. నేను ఏమిది రీజనల్ ఛానల్స్లో ఒక నేషనల్ ఛానల్లో చేసే ప్రయత్నం ఏంటంటే ఎంత సింపుల్ ఎంత గుడ్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే చాలామంది నమ్మల. ప్రభుత్వ అధికారి కదా ఆయన బాధ్యత కాబట్టి చెప్తున్నారు అనుకున్నారు. మరి 145 కోట్ల మంది భారతీయులు ప్రతిరోజు తాము ఉపయోగించే వస్తువు కానీ తీసుకునే సేవ మీద పన్ను కడుతుంటే పన్ను కట్టే వాళ్ళ సంఖ్య 2017లో 65 లక్షలు మాత్రమే. అందులో అంబానీ ఉన్నారు, అదానీ ఉన్నారు, టాటా ఉన్నారు, బిర్లా ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వాళ్ళ సంఖ్య 65 లక్షలే. అందులో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి, మధ్య మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంత కలిపి 65 లక్షలే. ప్రధానమంత్రి గారు ఆ రోజు చెప్పారు చార్టెడ్ అకౌంట్స్ డే ఆల్సో, July 1st చార్టెడ్ అకౌంట్స్ డే, డాక్టర్స్ డే ఆల్సో. ప్రధానమంత్రి గారు ఏం చెప్తారంటే ఈ 65 లక్షల్ని 2 కోట్లకి మనం తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత ఆల్ స్టేక్ హోల్డర్స్, నాట్ జస్ట్ ట్యాక్స్ కలెక్టర్స్, ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఆల్సో, the industries also, the service sector also, everyone of us are involved in this exercise. Why? I will take a little more time to get into that, why and how and all that. Okay, sir. Okay, sir. Sir, one second, sir. ఏంటి వేరేండి అందరికంటే కలర్ ఎక్కువ నీదే కనపడుతుంది. చూడ రావు, ప్రెసిడెంట్ ఏపీ ఛాంబర్స్. ఏపీ ఛాంబర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేజర్ ఇండస్ట్రియల్ బాడీ ఇది. దాదాపు 78 రకరకాల సెక్టార్స్కి సంబంధించి, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అవనండి, టూరిజం అవనండి, టెక్స్టైల్స్ అవనండి, ఎంఎస్ఎంఈ అవనండి, లాజిస్టిక్స్, ఇట్లా ఎన్నో రంగాలు ఉంటాయి. అన్ని రంగాలకి సంబంధించిన అసోసియేషన్స్ ఇందులో అఫిలియేట్ అయ్యి ఇది రాష్ట్రం మొత్తం మీద ఒక మెయిన్ బాడీగా ఉంది. రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రియల్ పాలసీస్కి సంబంధించిన ప్రొయాక్టివ్గా గవర్నమెంట్తో కొలాబరేట్ చేస్తూ పాలసీలు తీసుకురావడం కానీ, పాలసీ ఇంటర్వెన్షన్స్ కానీ, ఇండస్ట్రీ ప్రమోషన్ కానీ, ఈ యొక్క 3 మెయిన్ యాక్టివిటీస్తో ఈ ఏపీ ఛాంబర్స్ అనేది వర్కింగ్ చేస్తూ ఉంటుంది. సో ఇది రాష్ట్ర వ్యాప్త బాడీ. దీనికి సంబంధించి ఒక 3 జోన్స్గా కూడా మేము విడగొట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాస్ని కవర్ చేయాలని చెప్పి ఇది ఒక సెంట్రల్ జోన్గా ప్రకాశం నుంచి నెల్లూరు, ప్రకాశము, గుంటూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా వరకు ఒక సెంట్రల్ జోన్గా మేము విడగొట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి టీం మారుతూ ఉంటారు. కొత్తగా ఎలక్ట్ అయిన టీంకి ఇన్స్టలేషను. ఈవేళ నెల్లూరు నుంచి ఉమ్మిన సతీష్ బాబు గారు ఈ జోన్కి చైర్మన్గా, అలాగే వైస్ చైర్మన్గా సత్తు మాధవి గారు, గద్దె విజయ్ గారు, ఇట్లా ఈ వైస్ ప్రెసిడెంట్గా సిద్ధా సుధీర్ గారు. సో ఈ టీం యొక్క వాళ్ళ ఇన్స్టలేషన్ ప్రోగ్రాము, అలాగే ఛాంబర్స్ గురించి తెలియజేయటం. ఈవేళ
దీంతో పాటుగా నెల్లూరు ఛాంబర్స్ వాళ్ళది గోల్డెన్ జూబ్లీ సందర్భంగా వాళ్ళని కూడా మేము మా విషెస్ చెప్పడానికి అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఈ ఛాంబరు దాదాపుగా ప్రతి ఆస్పెక్ట్లోనూ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్తో కొలాబరేట్ చేస్తూ ఈ ఇండస్ట్రీస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించడం కానీ, ఇది ఒక ట్రస్ట్గా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీకి ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ. మేము ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ నుంచి విజయవాడ నుంచి వచ్చాము. ఈరోజు సెంట్రల్ జోన్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు సెంట్రల్ జోన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జోన్ వైస్ ప్రెసిడెంట్గా సిద్ధార్థ సుధీర్ గారు, అలాగే జోన్ చైర్మన్గా ఉమెన్ సతీష్ బాబు నెల్లూరు నుంచి, అలాగే జోన్ వైస్ చైర్మన్స్గా సక్కు మాధవ్ గారు, అలాగే గదే విజయ్ కుమార్ గారు, మీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. సో ఏపీ ఛాంబర్లో 3 జోన్లుగా ఉన్నాయి. 3 జోన్లు సెంట్రల్ జోన్ ప్రాముఖ్యమైన జోన్లు నెల్లూరు, కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి అండ్ ప్రకాశం జిల్లాలన్నీ కలిపి సెంట్రల్ జోన్గా పరిగణించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే జోన్లో ఏపీ ఛాంబర్కి స్టేట్ బాడీ విజయవాడ ఉంటుంది. స్టేట్ బాడీలో దీన్ని కార్యకలాపాలను సాగిస్తూ ఉంటాం. జోన్లుగా ప్రతిదానికి కారణం ఏంటంటే ఉన్న ప్రతి సమస్య కూడా సెంట్రల్ ఆఫీస్లో వచ్చి తీసుకొచ్చి అక్కడ చేయాలి అంటే సాధ్యం కాదు. రీచ్ ఉండదు కాబట్టి జోన్లుగా గురించి వారికి ఆఫీస్ బేరర్స్గా బాగా చేస్తే వారు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి రావడం, వారి పరిధిలో ఉన్నైతే వారి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే సెంట్రల్ ఆఫీస్కి తీసుకొస్తే మేము గవర్నమెంట్తో తీసుకువెళ్ళాల్సి వస్తే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. సో నెల్లూరు చాలా ఇండస్ట్రియల్ గ్రోత్, ఇండస్ట్రియల్ పొటెన్షియల్ ఉన్న సిటీ కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి వచ్చాం. అలాగే ఈరోజు నెల్లూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వారిని కూడా 50 years సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. సో మీ ద్వారా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అనేది వ్యాపారస్తులకు ప్రభుత్వానికి మధ్య సారథిగా ఉంటూ వ్యాపార సమస్యలు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి తీసుకెళ్తూ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోయే ఏకైక సంస్థ. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలకు సంబంధించి ఈ మా చేపట్లో మెంబర్స్గా ఉండడం జరుగుతూ ఉంది. రాయలసీమలో కూడా మరి ముఖ్యంగా సపరేట్ జిల్లాలు, కొత్త జిల్లాలు అయిన తర్వాత నంద్యాలలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా నెట్వర్క్లో వర్క్ చేసుకున్నాం. మరి అదేవిధంగా కర్నూలులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, అనంతపురం ఉంది, కడప ఉంది. కాబట్టి లేని చోట్ల ఛాంబర్ ఏర్పాటు చేసి ఇట్లా అందుకే జోనల్గా సపరేట్గా జోనల్గా విభజించి అందరికీ అనుకూలంగా, ప్రతి వ్యాపారస్తునికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఛాంబర్ ముందుకు పోతుంది. చాలా సమస్యలు చాలామందికి తెలియదు. అలాంటి సమస్యలందరికీ కూడా పరిష్కరించడంలో ఛాంబర్ ఎక్కువ ముందు అటు స్టేట్ లెవెల్ అయితేనేమి, అటు సెంట్రల్ లెవెల్ అయితే ఎప్పటికప్పుడు ప్రతి విషయంలోనూ వాళ్ళతో కాంటాక్ట్ చేస్తూ ఏదైతే ఇండస్ట్రీకి ఉపయోగపడే విధంగా ఛాంబర్ పనిచేస్తుంది. కాబట్టి ఈ ఛాంబర్ వల్ల ప్రతి వ్యాపారస్తులు కూడా లాభం పొందుతున్నారని ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం సద్వినియోగపరచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.